Hello OTTians. Today's movie is Breakout, directed by Subbu Cherukuri. బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ 2018లో వచ్చిన డిఫరెంట్ మూవీ మను తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ బ్రేక్అవుట్ మూవీతో వచ్చారు. ఈ మూవీ కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. హీరోకి మోనోఫోబియా అంటే ఒంటరిగా ఎక్కువసేపు ఐసోలేటెడ్ లొకేషన్స్ లో ఉంటే పానిక్ అవుతారు. ఇలాంటి కండిషన్ లో అనుకోకుండా ఒక మెకానిక్ షెడ్ లో ఇరుక్కుంటే కొన్ని అవర్స్ పాటు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అనేది మూవీ ప్లాట్. సో ఇంతకీ మూవీ ఎలా అనిపించిందని చెప్పే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్న ఇనీషియల్ ప్రొసీడింగ్స్ అంత ఎక్సైట్ చేయవు. మధ్యలో కొన్ని పోర్షన్స్ బాగా అనిపించిన ఇమాజినేషన్ అండ్ రియాలిటీ కన్ఫ్యూజన్ అండ్ చివర్లో వాటికి ఇచ్చిన కన్క్లూషన్స్ అంత సాటిస్ఫై చేయలేదు. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. ఇంప్రెసివ్ అటెంప్ట్ బట్ వీక్ ఎగ్జిక్యూషన్. ఖచ్చితంగా అటో ఇటో చెప్పేమంటే నా వరకు అంతేం లేదని చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి సర్వైవల్ డ్రామాస్ ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే జస్ట్ 1 hour రన్ టైంతో ఉన్న ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే మలయాళం మూవీ హెలెన్ చూసి ఉంటే మోస్ట్లీ ఆ వైబ్ ఇస్తుంది ఈ మూవీ. ఈ మూవీ అంతా కూడా మోస్ట్లీ సింగిల్ పర్సన్ ఉంటాడు అండ్ ఒక షెడ్ లో జరుగుతుంది. బట్ స్టిల్ ఈ రెండు మూవీస్ కి స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా ఎలాంటి సంబంధం లేదు. హెలెన్ మూవీలో బై యాక్సిడెంట్ ఫ్రీజర్ లో ఇరుక్కుని హెలెన్ తన సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ యూస్ చేసి ఆ నైట్ ఎలా సర్వైవ్ అయింది అనేదే స్టోరీ. బట్ ఇక్కడ అలా కాదు. గౌతమ్ షెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత బై యాక్సిడెంట్ బ్యాగ్ తగిలి షట్టర్ క్లోజ్ అయి లాక్ అయిపోతే తనకి ఉన్న మోనోఫోబియా ఫియర్ వల్ల జస్ట్ కొన్ని అవర్స్ వెయిట్ చేసి బయటపడే సింపుల్ సిచ్యువేషన్ ని ఫియర్ అండ్ పానిక్ ద్వారా ఎలా కాంప్లెక్స్ గా మార్చుకున్నాడు అనేది లైన్ లో ఉంటాయి ప్రొసీడింగ్స్. ఇనీషియల్ ప్రొసీడింగ్స్ కొంచెం బోరింగ్ గా వెళ్తాయి. ఫ్రస్ట్రేషన్ లో షెడ్ లో ఉన్న బాక్స్ షటర్ మీదకు విసిరిన తర్వాత నుండి ఒక 20 minutes గ్రిప్పింగ్ గా ఒక టెన్స్ ఫీలింగ్ ని క్రియేట్ చేసేలా ఉంటాయి సీన్స్. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆర్ లెట్ డౌన్ అని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ లో గౌతమ్ వాళ్ళ నాన్న చెప్పిన స్టోరీనే ఏం అర్థం కాలేదనుకుంటే దానికి ఒక మోరల్. మళ్ళీ రివైండ్ చేసి చూసా అయినా ఏం అర్థం కాలేదంటే ఏదో కాంప్లికేటెడ్ స్టోరీ అని కాదు. అసలు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. మీకేమైనా అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గౌతమ్ ద్వారా ఆ స్టోరీ ఎవరిదో మనకు తెలుస్తుంది. బట్ అది కాదు కదా మ్యాటర్. స్టోరీ ఎవరిదైనా దాని పర్పస్ ఏంటి, ఈ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే కాదు. మోస్ట్లీ గివ్ అప్ ఇచ్చేయమని ట్రిగర్ చేసినట్టు ఉంటుంది ఆ స్టోరీ కూడా. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ ని కూడా నాకు డిస్టర్బ్ చేసిన పాయింట్ ముందే చెప్పినట్టు మిక్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. ట్రంక్ బాక్స్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ కి క్లారిటీ ఇచ్చారు. బట్ మిగతా వాటి పరిస్థితి ఏంటి, లైక్ పేపర్ క్లిప్స్, అది జస్ట్ గౌతమ్ ఇమాజినేషనేనా అనేది ఓపెన్ గా వదిలేశారు. షటర్ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి ఏమైంది, అది కూడా గౌతమ్ ఇమాజినేషన్ అనుకుందాం. సో అలా అయితే అదే టైంలో బయటపడిన ఫోన్ గౌతమ్ కి మళ్ళీ ఎలా కనిపించింది, అది కూడా ఇమాజినేషన్ అవ్వాలి కదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇమాజినేషన్ అండ్ రియాలిటీని సరిగ్గా క్లారిఫై చేయకపోవడం వల్ల రెస్ట్ ఆఫ్ ద మూవీ మనం ఒక కన్ఫ్యూజ్ నెరేటివ్ ని మైండ్ లో పెట్టుకుని చూస్తాం. మొత్తం ఇమాజినేషన్ లో వదిలేసిన ఇంపాక్ట్ బాగుండేది. కెమెరా వర్క్ కొన్ని సీన్స్ లో ఇంప్రెసివ్ అని చెప్పాలి. మోస్ట్లీ ఆబ్జెక్ట్స్ క్లాటర్ అండ్ హీరో యాగనీ సౌండ్స్ తప్ప బీజిఎం ఏం లేదు. పర్ఫార్మెన్స్ కి వస్తే గౌతమ్ తన ఫియర్ ని ఓవర్కమ్ చేస్తూ ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో సర్వైవ్ అయ్యే రోల్లో ఈ వాస్ డీసెంట్ అని చెప్పాలి. దట్స్ ఇట్ గైస్. ఈ వీక్ రిలీజ్ అయిన అండ్ అవ్వబోయే మిగతా ఓటీటీ రిలీజెస్ కి కూడా రివ్యూస్ అప్లోడ్ చేశాను అండ్ చేస్తాను. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. Signing off, your laid back OTTN.